కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ హాట్ కమెంట్స్ చేశారు. కొండా మురళి మామూలు లీడర్ కాదు, కింగ్ మేకర్ అంటున్నారు ఆమె. రేవంత్కి పీసీసీ చీఫ్ ఇవ్వాలని మొదట అడిగింది కొండా దంపతులే అని గుర్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ కాగానే మా ఇంటికి రేవంత్ వచ్చారా రాలేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కొండా మురళికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా అన్నారు. పరకాలలో రేవూరి పోటీ చేస్తాడని రేవంత్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పరకాలలో ఎవరికైనా రేవూరి తెలుసా అని కొండా సుష్మిత ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లుండగా అప్పుడే ఎలా ప్రకటిస్తారు? కొండా మురళిని రేవంత్ ఎందుకు తొక్కుతున్నారు అన్నారు. కొడంగల్లో ఒకసారి రేవంత్ ఓడిపోలేదా అన్నారు కొండా సుష్మిత. బీసీలంటే రేవంత్కి ఎందుకంత చులకన అని, ఈ 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డి రేవంత్కి ఏం సలహాలు ఇచ్చారని, వేం నరేందర్ రెడ్డి సలహాల్లో ఏది పాటించారో రేవంత్ చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసిండు. అట్లాంటి కొండా మురళి ఇవాళ కేఎం కింగ్ మేకర్. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పీసీసీ రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పీసీసీ అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎందుకు పదవి ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. రేవంత్ తమ్ముళ్ళు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, నా ఇలాకాకొచ్చి మాతో పెట్టుకుంటావా అంటూ కొండా సుష్మిత అంటున్నారు. బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ సీఎంగా ఉంటారో లేదో తెలియదు అంటున్నారు ఆమె. రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని, కొండా మురళిని రేవంత్ మోసం చేశారని కొండా సుష్మిత వ్యాఖ్యానించారు. రేవంత్ రేవూరికి సవాల్ చేస్తున్నా, పరకాలలో నేనే ఎమ్మెల్యే, పరకాలలో పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే అంటున్నారు ఆమె. రేవంత్ కానీ రేవూరి కానీ ఎవరూ నన్ను ఆపలేరని, రేవంత్ రెడ్డి నన్ను అనవసరంగా రెచ్చగొట్టారని, రేవంత్ అవినీతికి సంబంధించి బయటపెట్టాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు కొండా సుష్మిత. కొండా దంపతులు మంచోళ్లు కాబట్టే ఇన్నాళ్లు ఊరుకున్నారన్నారు. ఇక రేవంత్ విషయంలో ఊరుకునేది లేదంటూ, పరకాల్లో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటానంటూ అంటున్నారు ఆమె. త్వరలో పరకాలలో ఇల్లు కట్టుకుంటా ప్రజల దగ్గరకు వస్తా అంటున్నారు సుష్మిత. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ళకి ఆయన గెలిపియమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటివరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిట్టకట్లా కాదు, ఏదున్నా చెప్పేస్తుంది కాబట్టి నేను చెప్పిన ఇవాళ